ఐపీఎల్ 2025 ఏ డేట్న స్టార్ట్ అయ్యి ఏ డేట్న ఎండ్ అవుతుందో బీసీసీఐ ఒక అప్డేట్ ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఐపీఎల్ 2025కు మాత్రమే కాదు, 2026 అండ్ 2027 ఈ 3 సంవత్సరాల్లో లీగ్ ఏ రోజున స్టార్ట్ అవుతుంది, ఏ రోజున ఎండ్ అవుతుందో అప్డేట్స్ ఇచ్చారు. సో ముందుగా ఐపీఎల్ 2025 చూసుకుంటే మార్చి 14వ తేదీన స్టార్ట్ అయ్యి మే 25 ఎండ్ అవుతుంది. అంటే ఈసారి లీగ్ ఆల్మోస్ట్ 73 రోజుల పాటు జరగబోతుంది. సో ప్రీవియస్గా చూసుకుంటే ఐపీఎల్ ఎప్పుడు కూడా 2 months లోపు ఎండ్ అయిపోయేది. మార్చ్ ఎండింగ్లో స్టార్ట్ చేసి మే ఎండింగ్ కాగొట్టేసేవారు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక 58 రోజుల నుంచి 60 రోజుల పాటు ఉండేది. కానీ ఈసారి చూసుకుంటే మాత్రం విండో చాలా పెద్ద చేశారు. ఆల్మోస్ట్ 15 days ఎక్కువ జరగబోతుంది ఈసారి లీగ్. సో దీనికి ఆబ్వియస్ రీజన్ మేబీ బీసీసీఐ డబుల్ హెడర్ మ్యాచెస్ని కంప్లీట్లీ తొలగించాలని చూస్తుందేమో. ఇంకా సండే రోజు కూడా 2 మ్యాచ్లు పెట్టకుండా ప్రతిరోజు ఒక్క మ్యాచ్ ఉండేలానే ప్లాన్ చేస్తున్నారేమో. సో ఆల్రెడీ యాడ చూసాం, డబుల్ హెడర్ మ్యాచెస్ చాలా తగ్గించేశారు. కేవలం సండే రోజున మాత్రమే ఎక్కువ డబుల్ హెడర్ మ్యాచెస్ చూసాం. బట్ గతంలో చూసుకుంటే మాత్రం అలా కాదు, సాటర్డే రోజు సండే రోజు 2 daysలో కూడా డబుల్ హెడర్ మ్యాచెస్ పెట్టేవారు. దీంతో ఐపీఎల్ 2 months లోపే ఎండ్ అయిపోయేది. కానీ ఈసారి చూసుకుంటే లీగ్ యొక్క బ్రాండ్ వాల్యూ విపరీతంగా పెరిగిపోతుంది కాబట్టి రోజుకు ఒక్క మ్యాచ్ మాత్రమే నిర్వహించాలని చూడొచ్చు. సో ఐపీఎల్ 2025లో మ్యాచెస్ కౌంట్ ఏమి పెంచినట్టయితే న్యూస్ లేదు. ఈసారి కూడా మోస్ట్ లైక్లీ 74 మ్యాచెస్ ఉండబోతున్నాయి. లేదు విండో పెంచారు కాబట్టి ఏమైనా మ్యాచెస్ కూడా పెంచుతారేమో వేచి చూడాలి. ఇక ఐపీఎల్ 2026 డేట్స్ చూసుకుంటే మార్చి 15 స్టార్ట్ అయ్యి మే 31 ఎండ్ అవుతుంది. అంటే ఈ సీజన్ కూడా ఆల్మోస్ట్ 2.5 నెలల పాటు జరగబోతుంది. ఇన్ఫ్యాక్ట్ 78 రోజుల పాటు ఐపీఎల్ 2026 జరగబోతుంది. అయితే మ్యాచెస్ విషయంలో మాత్రం ఈ సీజన్లో కాస్త ఇంక్రిమెంట్ ఉండొచ్చు. ఎందుకంటే ఐపీఎల్ 2026 నుండి 84 మ్యాచెస్ ఆడొచ్చని చెప్పి ప్రీవియస్గా ఒక రిపోర్ట్ వచ్చింది. సో దాని ప్రకారం చూసుకుంటే ఐపీఎల్ 2026 కోసం ఒక 10 మ్యాచ్లు పెంచొచ్చు. అంటే ప్రతి టీం 14 మ్యాచ్లు కాకుండా 15 మ్యాచ్లు ఆడే అవకాశాలు ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ దీనివల్ల మేబీ ఐపీఎల్ 2025 కంటే 2026 ఇంకో 5 days ఎక్స్ట్రా జరగబోతుంది. ఇక ఐపీఎల్ 2027 చూసుకున్న సేమ్ టు సేమ్ 78 రోజుల పాటు జరగవచ్చు. సో ఈ సీజన్కి అయితే లైక్లీ డేట్స్ చూసుకుంటే మార్చి 14వ తేదీన స్టార్ట్ చేసి మే 30వ తేదీన ఎండ్ చేస్తారంట. విచ్ మీన్స్ ఆల్మోస్ట్ 2026లో ఉన్న డేట్సే. ఇన్ఫ్యాక్ట్ ఒక రోజు ముందుకు జరిపారు. ఇక మ్యాచెస్ విషయానికి వస్తే ఐపీఎల్ 2027లో మ్యాక్సిమం 94 మ్యాచెస్ ఉండొచ్చు అంటున్నారు. బట్ నేనైతే మళ్ళీ వెంటనే 1 yearలోనే 10 మ్యాచెస్ పెంచేస్తారని చెప్పి అనుకోవట్లేదు. సో ఐపీఎల్ 2027లో కూడా 84 మ్యాచెస్ పెట్టి ఆ తర్వాత ఎక్స్ట్రా మ్యాచెస్ పెంచితే బాగుంటుంది. మళ్ళీ మెగా ఆక్షన్ తర్వాత ఐపీఎల్ 2028 నుండి ఎక్కువ మ్యాచెస్ పెంచుకుంటే కాస్త రీజనబుల్గా ఉంటుంది. లేకుంటే మళ్ళీ డబుల్ హెడర్ మ్యాచెస్ ఫుల్గా పెరిగిపోతాయి. సో ప్రస్తుతానికైతే ఐపీఎల్ స్టార్టింగ్ మరి ఎండింగ్ డేట్స్కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవి. ఇక వీటితో పాటు జాఫ్రా ఆర్చర్ ఆప్షన్లోకి వస్తున్నాడని చెప్పి ఆల్రెడీ మనం ఒక రిపోర్ట్ చూసాం. సో దాని అయితే బీసీసీఐ కన్ఫర్మ్ చేసింది. జాఫ్రా ఆర్చర్ ఐపీఎల్ 2025 మెగా ఆప్షన్లోకి వస్తున్నాడు. బట్ దాని స్పాట్ చూసుకుంటే ప్లేయర్ నెంబర్ 575గా రాబోతున్నాడు. అంటే ఆల్మోస్ట్ ఆప్షన్ చివరిలో రావచ్చు. సో నార్మల్గా జాఫ్రా ఆర్చర్ కనుక ఆప్షన్ కోసం ముందే రిజిస్టర్ చేసుకుని ఉంటే త్వరగా వచ్చేవాడు. ఇన్ఫాక్ట్ అతని మార్కెట్ ప్లేయర్స్ లిస్ట్లో కూడా పెట్టుండేవారు. బట్ లేట్గా అతని అవైలబిలిటీ చెప్పడం కారణంగా ఇప్పుడు ఎక్కడో చివరిలో అతని పేరు వస్తుంది. ఇన్ఫాక్ట్ అతని పేరుని యాక్సలరేటెడ్ ఆప్షన్లోనే చెప్తారంట. సో యాక్సలరేటెడ్ ఆప్షన్ స్టార్ట్ అవ్వాలంటే కనీసం 116 మంది ప్లేయర్స్ అమ్ముడైపోవాలి. ఆ తర్వాత యాక్సలరేటెడ్ ఆప్షన్ స్టార్ట్ అవుతుంది. దీంతో మోస్ట్ లైక్లీ జాఫ్రా ఆర్చర్ డే 2లోనే ఆప్షన్లోకి రావచ్చు. అయితే అతని అవైలబిలిటీ విషయంలో మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదు. అతనైతే ఐపీఎల్ 2025 ఫుల్ సీజన్ మొత్తానికి అందుబాటులో ఉంటాడని చెప్పాడంట. ఇన్ఫాక్ట్ ఐపీఎల్ 2025 మాత్రమే కాదు, 26 and 27 ఈ 3 సీజన్ స్టార్ట్ అయ్యే టైంకి ఫిట్గా ఉంటే మొత్తం సీజన్ ఆడతానని చెప్పి క్లియర్గా చెప్పాడంట. సో ప్రస్తుతానికైతే జాఫ్రా ఆర్చర్ అవైలబిలిటీ మీద ఎలాంటి క్వశ్చన్ మార్క్స్ లేవు. ఇక అతని బేస్ ప్రైస్ విషయానికి వస్తే ప్రస్తుతానికి ఎలాంటి నెంబర్ చెప్పలేదు. బట్ మోస్ట్ లైక్లీ 2 కోట్ల రూపాయల బేస్ ప్రైస్లోనే వస్తాడు అతను. ఇక జాఫ్రా ఆర్చర్తో పాటు మరి 2 ప్లేయర్స్ ఆప్షన్లోకి రాబోతున్నారు. వాళ్ళు యూఎస్ఏకి చెందిన ఫాస్ట్ బౌలర్ సౌరభ్ నెట్వర్కర్ అండ్ మన ఇండియన్ డొమెస్టిక్ ప్లేయర్ హార్దిక్ ఠాకూర్. సో వీళ్ళిద్దరు కూడా ఆప్షన్లోకి ఇప్పుడు రాబోతున్నారు. అండ్ వీళ్ళ స్పాట్స్ చూసుకుంటే ప్లేయర్ నెంబర్ 576 అండ్ ప్లేయర్ నెంబర్ 577గా రాబోతున్నారు. సో వీళ్ళు కూడా మోస్ట్ లైక్లీ యాక్సలరేటెడ్ ఆప్షన్లోనే వస్తారు. చూడాలి మరి ఆప్షన్ పూల్లోకి లేట్గా ఎంటర్ అయిన 3 ప్లేయర్స్ను ఏ ఫ్రాంచైజ్ కొంటాయి అనేవి.